మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో వేయించేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి వారి 27 అడుగుల ఏకశిలా విగ్రహం ఈరోజు హనుమత్ జయంతోత్సవ సందర్భంగా మహానైవేద్యం అభిషేకము మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం జరిగింది. ఎంతో వైభవంగా పసుపు, కుంకుమ, గంధం, విభూది, పాలు, పెరుగు, తేనె, చక్కెర మొదలగు పంచామృతాలతోటి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులందరూ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అందరికీ మేలు జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఒంగోలు జిల్లా నాగులపల్లి మండలం లింగంగుంట గ్రామంలో వేయించేసి ఉన్న ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఈ రోజున హనుమత్ జయంతి కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులందరూ స్వామివారికి నీరాజనం సమర్పించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఈ రోజున అందరూ తప్పక తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామ పదభక్త తేజోప్రమేయం మాం పాహి మాహి పాహి ప్రభు. శ్రీ ఆంజనేయ స్వామి నేతికి కూడా చిరంజీవిగా జీవించి ఉండి భక్తులందరినీ కూడా కరుణిస్తున్నటువంటి మహా దివ్య స్వరూపులు శ్రీ ఆంజనేయ స్వామి. వీరు ఇప్పటికీ కూడా జీవించి భక్తుల్ని ఎంతగానో కరుణిస్తూ ఉన్నారు. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఈ జన్మదినోత్సవానికి పాల్గొనడం మన అదృష్టంగా భావించుకోవాలా. అందులో ఇంత పెద్ద మహత్ విగ్రహం దగ్గర ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం, ఈ నీటిని జలాభిషేకంగా మనం స్వీకరించడం మన జన్మ సుకృతమైనట్లుగాను మన జన్మ ధన్యమైనట్లుగాను భావించుకోవాలా. అట్లాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాదు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో వేయించేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మేము నిన్న ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనం, దేవతాహ్వానం, మధ్యాహ్న కాలంలో హోమాలు, సాయంత్రకాలంలో పునఃపూజ, అనేక విశేషమైన కార్యక్రమాలు, గ్రామోత్సవం చేసుకున్నాం. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి గణపతి పూజ, పుణ్యాహవాచనం, దేవతాహ్వానం, ఆంజనేయ స్వామికి విశేషమైన హోమము తమలపాకులతోటి, అరటిపళ్ళతోటి ఆ విధంగా చేసుకొని ఈరోజు ఇప్పుడు పంచద్రవ్యాలతోటి ముందు 12 ట్యాంకర్ల నీళ్లతోటి ఈరోజు లింగంగుంట గ్రామంలో స్వామివారికి 27 అడుగుల ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిగింది. మొదటి 2 ట్యాంకర్లు ఆ ఉత్త నీళ్లతోటి అభిషేకం చేశాం. 2 ట్యాంకర్ల నీళ్లు పసుపుతోటి, 2 ట్యాంకర్ల నీళ్లు ఆ కుంకంతోటి, 2 ట్యాంకర్ల నీళ్లు ఆ గంధంతో, విభూతితోటి, ఆఖరి సింధూరంతో కూడా విశేషమైన అభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చుట్టుపక్కల 10 గ్రామాల వాళ్ళు, మా గ్రామంలోని మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా మేము కొన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లానే ఎప్పుడు ఈ కాలంలో వైభవంగా జరగాలని తెలియజేస్తూ ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేసేదంటే మేము జనవరి 22వ తారీఖు మేమందరం ఇక్కడ కూర్చొని హిందూ వ్యతిరేకులందరికీ కూడా ఒక విన్నపం చేశాం. ఏం చేశామో తెలుసా? ఎవరైనా మీరు కనుక ఈ పోటీలో పాల్గొంటే మేము ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళందరికీ 10,000 రూపాయల కార్యక్రమం ఇస్తామని చెప్పాం. ఆ రోజు ఆ విధంగా వాట్సాప్లో పెట్టడమే కాదు, ఈ యొక్క ఫ్లెక్సీలు పెట్టడమే కాదు, ఏమని చెప్పామో తెలుసా? మే నెల 7వ తారీఖు నుంచి మే నెల 15వ తారీఖు లోపల మేము ఇక్కడ హోమం చేసి విశేషమైన వర్షాన్ని కురిపిస్తామని చెప్పి మేము జనవరి 22వ తారీఖు అనౌన్స్ చేసి ఆ రోజున 7వ తారీఖు ఉదయం, మే నెల 7వ తారీఖు ఉదయం మేము హోమం చేయగానే సాయంత్రం మా గ్రామం అంతా వర్షంతో పొంగి పొల్లిపోయింది. ఆ తర్వాత 3 రోజుల పాటు వర్షం కురిసింది. మా హిందూ ధర్మం అంటే అదిగా. ఎవరైనా హిందూ వ్యతిరేకులు ఎవరైనా సరే నా దగ్గరికి రండి, ఓడిపోతే నేను కాళ్ళు పట్టుకుంటా, ఓడిపోతే నేను డబ్బులు ఇస్తా. ఎక్కడెక్కడో టీవీలో కూర్చోవడం కాదు, ప్రాక్టికల్గా మీరు మా దగ్గరికి రండి. ఎవరైనా మీరు దేవుణ్ణి తిట్టే ముందు, మా దేవుణ్ణి తిట్టే ముందు, దేవుడు లేననే వాడి దగ్గర నా దగ్గరకు వచ్చి సమాధానం తీసుకున్న తర్వాతే మీరు అబ్బా అమ్మకు పుట్టుంటే
అలా మాట్లాడని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ విధంగా ఈ గ్రామంలో సహకరించిన వాళ్ళందరికీ కూడా మేము ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు ఇట్టని మా గ్రామంలో ప్రతి కార్యక్రమాన్ని హుషారుగా మా కుర్రవాళ్లతోటి మా పెద్దలతోటి ఎంతోమంది దాతలు ఎంతో కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. అట్టా ఎప్పుడు నిర్విఘ్నంగా మా గుడిలో విశేషం ఏందో తెలుసా, మాకు ఇక్కడ లింగంగుంటలో 10 గుళ్ళు ఉన్నాయి. మా గుళ్ళల్లో సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో లింగంగుంట గుళ్ళో మేము రూపాయి డబ్బులు తీసుకోమయ్యా ఏ పూజకు కూడా. ఎవరైనా పూజ చేసుకొని బలవంతంగా ఇస్తే ఆ ఉండిలో ఏమని చెబుతామే కానీ ఇంత మటుకు ఈ 10 సంవత్సరాల్లో మేము రూపాయి డబ్బులు తీసుకోలేదు అని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలుగా చేస్తున్నామే కానీ మేము దేవుడి సొమ్ము ఇక్కడి నుంచి దాటి రూపాయి ఎవడు తీసుకోలేదని నేను గర్వంగా చెబుతూ ఇట్లానే ప్రతి గుళ్ళో కూడా అర్చకుల మీద పట్టం కాదు, అర్చకులను తంతం కాదు, గుళ్ళు దహనాలు చేయడం కాదు, రథాలు తగలబెట్టడమే కాదు, ఇవన్నీ ఎందుకు జరిగినాయో మీరు ఒక్కసారి విశేషంగా చేసుకోండి. ఇంకో మతం మీద జరగలేదే, ఎందుకు మా మతం హిందూ మతం మీద ఎందుకు జరుగుతున్నాయి? నా ఎంతో బాధతో చెబుతున్నాను, కోపంతో అయితే మాత్రం కాదని సభాముఖంగా తెలియజేస్తూ ఎవరైనా సరే అలా చేసిన వాడిని శిక్షించడు భగవంతుడు ఎట్లా శిక్షిస్తాడు ముందు వాళ్ళని చూసుకోండి. అందువల్లే నేను ఈ సంవత్సరం ఆ విధంగా మే నెల 7వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా పందెం కాసి వాట్సాప్లో పెట్టి బ్యానర్లు వేయించి ఇక్కడ వచ్చి డబ్బులు తీసుకొని వచ్చి మేము ఆ రకంగా అందులో న్యాయ నిర్ణతగా ఎవరిని కూర్చోబెట్టామో తెలుసా? ఒక లెక్చరర్ గారిని, ఒక ఎండిఓ గారిని, ఒక అష్టావధానం చేసి అవధాని గారిని నిర్ణయించి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చాం. ఎవడు రాకపోతే మీరు ఓడిపోయినట్లుగా నేను భావం చేసి ఇదే మా విజయం అని చెప్పి గర్వంగా చెబుతూ ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.